హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ ఫ్యామిలీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఫిబ్రవరి 13th మా మ్యారేజ్ డే. ఆ రోజు నేనైతే ఎర్లీగా లెగిసిపోయాను అనమాట. లెగిసి ఇలా బయటకు వచ్చేసరికి నాకైతే బాగా అనిపించింది. అందుకే చిన్న వీడియోలా తీసానమాట. చాలా ప్రశాంతంగా అండ్ నీట్గా ఉంది. అప్పుడే చిన్న చిన్న మామిడి చెట్టుకి చిన్న చిన్న మామిడికాయలాగా పిందిల్లాగా రావడం అయ్యి స్టార్ట్ అయ్యాయి. నాకైతే ఈ ఫ్లవర్స్ చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. పింక్ ఫ్లవర్స్ది. ఈ ఫిబ్రవరి టైంలో ఇలాగ ఈ చెట్లన్నిటికి కూడా ఫ్లవర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తుంది అనమాట బెంగళూరు మొత్తంగా. మా హస్బెండ్కి లీవ్ దొరకలేదు. సో అందుకని ఆఫీస్కి అయితే రోజు మీద 13th అయితే కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయారనమాట, పని ఉండడం వల్ల ఎక్కువగా. తనైతే నాకు సర్ప్రైజ్గా ఇలాగా ఒక చిన్న ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్ ఇంట్లోదైతే ఆర్డర్ చేశారు. ఎలా వస్తుందో అని తనైతే కాల్ చేసి అడిగారనమాట ఎలా వచ్చిందని. నేను కూడా ఫస్ట్లో షాక్ అయ్యాను, ఇలాంటిది ఇందులో ఎలాగ ఇచ్చారా అని చెప్పి. బట్ నాకైతే క్వాలిటీ అండ్ ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముందు రోజు ఆర్డర్ చేశారంట, 13th అయితే నాకు చాలా బేగానే వచ్చింది అనిపించింది ఇది. నాకు ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే, మా హస్బెండ్ ఇందులోని ఒక చిన్న కొటేషన్ లాంటిది కూడా పెట్టి పంపించారనమాట. నాకైతే అది చదవగానే నాకైతే ఎందుకో కొంచెం కొత్తగా అనిపించింది ఇది. దాంట్లో కంప్లీట్గా ఇచ్చారనమాట, ఎలాగ ప్లాంట్కి వాటర్ ఎన్ని టైమ్స్ వేయాలి అండ్ దాన్ని సన్లైట్లో ఉంచాలి, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ ఫ్యామిలీస్ వ్లాగ్స్. అండ్ లాస్ట్ వరకు వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇలాంటి గిఫ్ట్స్ మ్యారేజ్ డేస్కి, ఎవరివైనా ఏదైనా ఫంక్షన్స్కి వాటికి కూడా గిఫ్ట్స్ కింద అయితే ఇవి చాలా బాగున్నాయండి ప్లాన్స్. సో మీరు కూడా ట్రై చేయండి ఇవి. మా హస్బెండ్ ఇంకా నైట్కి అయితే తొందరగా వస్తానని అన్నారు. సో అందువల్ల నేనైతే కుకింగ్ అనేది స్టార్ట్ చేశానమాట, బిర్యానీ అవి చేద్దామని. ఇలాగా మా అమ్మాయి గోల్ చేస్తుంటే తనకేమో ఇలా ఫుల్ మక్కన అయితే ఫ్రై చేసి ఇచ్చేసాను తనకి. మా హస్బెండ్కి అయితే నేను ఈసారి ఫస్ట్ టైం నేను చేశాను ఇది వెజిటబుల్ దమ్ బిర్యానీ టైప్. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. నేనైతే ఎలా చేశానంటే, ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అందులో బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ, నేనైతే క్యారెట్, కాలీఫ్లవర్, పీస్ అలా వేసుకున్నాను అనమాట. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్న టమాటా వేసాను. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అంతా వేగిపోయాక కొంచెం పసుపు, పచ్చికారం వేసుకొని చిన్న కర్డ్ అయితే వేసుకున్నాను అనమాట టెక్స్చర్ రావడం కోసం. ముందుగా నేను బాస్మతి రైస్ని సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ప్యాన్లో వాటర్ తీసుకుని అందులోని లెమన్, బిర్యానీ ఆకు, మసాలా దినుసు వేసుకుని బాగా బాయిల్ అయిన తర్వాత అందులో బాస్మతి రైస్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కర్రీలోకి అయితే బాస్మతి రైస్ని వేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్, కొంచెం గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే బాస్మతి రైస్ని ఆల్మోస్ట్ కుక్ చేసేస్తాను, ఎందుకంటే దీంట్లో పెట్టిన తర్వాత అయితే కింద బేస్ అనేది కొంచెం మడుగు పెట్టడం వల్ల సరిగ్గా రావట్లేదని. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత నేనైతే ఈ చిల్లీ ప్రాన్స్ ఫ్రై అయితే తనకు చేశాను అనమాట. సైడ్ డిష్ కింద అయితే నేను ప్రాన్స్ కర్రీ వండాను. ఇలాగా బిర్యానీ చూడండి చాలా బాగా వచ్చింది. నాకైతే ఆ రోజు టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. క్వాంటిటీ తక్కువగా వండాను కదా, సో టేస్ట్ కూడా అలాగే చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ అయితే ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే, ఈసారి కొంచెం డిఫరెంట్గా చూద్దామని చెప్పి వ్యాఫిల్ నుంచి అయితే ఫుల్ వ్యాఫిల్ అయితే బుక్ చేశారు. సో అదైతే ఏంటంటే కట్ చేసుకోవచ్చు అనమాట, కేక్ టైపే. ఇదైతే హాఫ్ వ్యాఫిల్ ఒకటి ఇచ్చాడనమాట, కాంబో ప్యాక్ ఇది. ఏదైనా పార్సెల్ వస్తే చాలు మా అమ్మాయితో హడావిడి మామూలుగా ఉండదన్నమాట. చిల్లు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్య ఫుడ్ కాదు ఇలాంటి వాటికి ఫుల్గా ఎగ్జైట్ అయిపోతుందన్నమాట. తనకి వ్యాఫిల్ అంటే చాలా ఇష్టము. సో అందుకని ఇలాంటిది ఆర్డర్ చేశారు.
వాఫెల్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకు కూడా వాఫెల్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట. చిన్నప్పుడు కాకపోతే మామూలు వాఫీస్ అయితే తినేవాళ్ళము. ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఈ వాఫెల్ అనేది చూడడము, తినడం అనమాట. కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది ఇది. ఫుడ్ అది తినేసిన తర్వాత వాఫెల్ అనేది బయటికి తీయడం వల్ల కొంచెం మెత్తగా అయిపోయింది. ఇది అయితే నాకు తెలిసి అక్కడ తింటేనే బాగుంటుందేమో, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇదైతే వాఫెల్ కేక్ నేను చెప్పాను కదా, అదనమాట. ఇది ఓపెన్ చేస్తే ఇది దాని మీద ఏంటంటే సమ్ స్ట్రాబెర్రీ జామ్ టైప్ ఏవో అక్కడక్కడిగా పెట్టారు. బట్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా అమ్మాయి చూడండి ఎంత ఎగ్జైట్మెంట్, హ్యాపీగా ఫీల్ అయిపోతుందో వాటిని చూసి. తన గురించే మెయిన్ తేవడం అనమాట. ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నా ఏమున్నా తన గురించనే తేవడము. కొంచెం తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందని. ముందులోనే మేమైతే లులు మాల్కి వెళ్ళినప్పుడు నేనైతే ఈ కేక్ తీసుకున్నాను అనమాట. 5 లేయర్ డ్రీమ్ కేక్. ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రెండింగ్గా ఉంది కదా, సో అందుకని నేనైతే ఈ కేక్ తీసుకున్నాను టేస్ట్ చేద్దామని. అసలు ఏంటి డ్రీమ్ కేక్ అని. 1/2 kg 450 రూపీస్ అనమాట. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది, బట్ ట్రై చేద్దామని చెప్పి తీసాను. పైన అయితే చాక్లెట్ లేయర్లా ఉంది, కింద కేక్ క్రీమ్ అలా ఉందనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కేక్. మ్యారేజ్ డే రోజు ఎలాగా లీవ్ లేదని చెప్పి మేమైతే ముందు సండే మేము లులు మాల్లోని మూవీకి అయితే వెళ్ళాము. అదే స్లీపింగ్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడం దాన్ని. థియేటర్లో అయితే ఎవ్వరూ లేరు అసలు, చాలా సైలెంట్గా ఉంది. మేము మాతో పాటు ఇంకొక 2 ఉన్నట్టున్నారు అంతే. మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఇలా ఆన్ చేస్తున్నారనమాట. తర్వాత నేను అన్నాను ఫస్ట్ ఒకసారి ఇది చైర్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఒకసారి వీడియో తీద్దామని చెప్తే తను మళ్ళీ అవన్నీ ప్రెస్ చేసి చూపించారనమాట. అది ఎక్స్టెండ్ అవ్వడం, అది రెక్లైనర్ టైప్. అండ్ పక్కన ఒక బటన్ ఉంది కదా, సో ఆ బటన్ ప్రెస్ చేస్తే వస్తారనమాట. సమ్ ఆర్డర్స్ ఏమైనా తీసుకోవడానికి కానీ ఏమైనా హెల్ప్ ఉంటే. రావంగానే వచ్చిన ఒక 5 minutesకి వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. And I'm open to that in a safer environment. The star of the movie is missing. పక్కన చిన్న ల్యాంప్ ఉంది. మనకు కావాలనుకుంటే ల్యాంప్ వేసుకొని ఏమైనా అంటే కొంతమంది ఏమైనా మీటింగ్స్ టైప్ వస్తారు కదా, సో అలా మాట్లాడుకోవడానికి అది కూడా చాలా బాగుంది. మా అమ్మాయి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. హాల్లో అయితే ఎవరు లేరు కదా, మొత్తం అంతా ఇంకా దాందే అనమాట. ఫస్ట్ టైం హిందీ మూవీని నేను థియేటర్లో చూడడము. అండ్ మా అమ్మాయి కూడా ఫుల్గా ఎగ్జైట్ అయిపోయింది. ఇంకా సినిమా అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. అక్కడ లులు మాల్లోనే మేము ఏంటంటే పానీపూరి ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఒకసారి చేద్దామని చెప్పి ఇంట్లోనే నేను కర్రీ రసము అది తయారు చేసేసాము. అండ్ వాటర్ ఉన్న పూరీలు అయితే ఫ్రై చేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినైతే ట్రై చేస్తుంది అనమాట. మా అలాగే అందులోని ఆనియన్ కర్రీ రసము పెట్టుకొని తింటుందంట తను కూడా. ఇంకా తినేసి మా మ్యారేజ్ డేని అయితే ఈ విధంగా ఎండ్ చేసాము. నెక్స్ట్ డే అయితే ఏంటంటే దీనికి మళ్ళీ పాపకి అక్షరాభ్యాసం అయితే చేయించడం అని చెప్పి సో తొందరగా నైట్ అయితే పడుకుని పోయాయి అనమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగే దీనికి 8లోగా చేయించేయాలి అని చెప్పారనమాట మావయ్య గారు. సో అందువల్ల ఫాస్ట్గా చేయించేసాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.